హాయ్, నేను మీ పద్మని. సాయంత్రం 4-5 అయింది కదా. స్టార్ట్ చేసుకుందామా స్వీట్ కాయిన్ తోటి. ఎలా చేసుకోవాలో చెప్తానండి. మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం, పద్మ కిచెన్లోకి. ఇవి ఉడకబెట్టుకుందాం, నీళ్ళు మరిగిపోయినాయి. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇలా నొక్కితే ఇలాగ ఉడకాలి. ఇంకా ఉడకలేదు, ఇప్పుడే కదా వేసాను. ఒక నిమిషం ఉడకబెట్టుకుందాం. ఉడకడానికి టైమే పడుతుంది. ఇది కుక్కర్లో అయితే చక్కగా ఒక ఇజిల్తో ఉడికిపోద్ది. తక్కువే కదని నేను కుక్కర్లో వేయలేదు. ఉడికిందో లేదు చూద్దామా. అబ్బా, ఇంతే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఇలా ఉడికితే చాలు. ఇంకా మెత్తగా ఉడికినా బాగోదు. నోటికి చక్కగా మెత్తగా ఉంటే బాగు, పలుకు పలుగ్గా ఉండాలి. వాటర్ వచ్చేసుకుందాం. ఒక గిన్నెలోకి వేసుకుందాం. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఉల్లిపాయలు. వర్షం ఒకటి పడుతుంది. ఆహా, ఒక రకంగా చాలా అలా వేడివేడిగా సాట్ తింటే పచ్చిమిర్చి, టమాటా ముక్కలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడిగా తింటే. కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం, పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం లైట్ కారం, కొంచెం లైట్గా కారం. ఇది కొత్త కారం. అంతే, శుభ్రం కలుపుకొని ఒక బౌల్లో చేసుకుంటే సూపర్ ఫ్రెండ్స్. కొంచెం లైట్గా ఉప్పు సరిపోయిందిలే చూసుకుందాం. బా బా చాలా బాగుంది ఫ్రెండ్. వేడి వేడి కాలిపోతున్నాయి. దీంట్లో కొంచెం పైన కొంచెం గార్నిష్కి సన్న కారపూస పైన వేసుకుందాం. వేడి వేడిగా సాట్ రెడీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులుంటే చిన్న కామెంట్ చేయండి. సాట్ మసాలా రెడీ. ఇలా మీలో ఎంతమంది చేస్తారు? ఇలాగే చేసుకుంటారా? చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్. సూపరు సూపరు. శుభ్రంగా తినేసేసి ఓ టీ లాగిచ్చేయడమే. బాబు లేడు కదా, టికెట్కి వెళ్ళిపోయాడు. ఇవాళ ఆదివారం కదా. శనివారం బాబు, ఆదివారం, శనివారం 2 రోజులు టికెట్కి వెళ్ళిపోతాడు. మరి ఉంటాను. బాయ్.